ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి తాళి కట్టి తల్లిని చేసి అమెరికా నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. ఏం కర్మ నీకు? నీకేం తక్కువ? నువ్వు కోరుకుంటే రాజా లాంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకడా? కావాలని వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టాలని చూసా. భార్గవి వేసిన ఎత్తులకి ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా మూర్తి గారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చందు మీద నాకు అనుమానం కలిగేలా చేసింది. ఇందుకీ బాబు ఎవరు? తండ్రి ప్రేమకి నోచుకొని ఓ దురదృష్టవంతుడు నవీన్. అనన్య, అనన్య, నేను చెప్పాను కదా కానీ నవీన్. నమస్కారం అండి. నమస్కారం. ఈ అమ్మాయిని ఆ దుర్మార్గుడు మోసం చేసి పారిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ అమెరికా నుంచి వచ్చింది. మీకేమైనా అతని గురించి తెలిస్తే చెప్పండి బాబు. నాకెలా తెలుస్తుంది రామయ్య? నాకేం తెలీదు. అంటే మీరు అమెరికా నుంచి వచ్చారు కదా అని. అయితే మాత్రం ఎలా తెలుస్తుంది? తనే స్టేటో నేనే స్టేటో. అవుననన్య, మీరు అమెరికాలో ఎక్కడుండేవారు? న్యూయార్క్. నేనుండేది కాలిఫోర్నియా. నాకు వాళ్ళకి సంబంధమే లేదు. నాకు తెలీదు. నవీన్, ఎలాగైనా సరే అతను ఎవరు ఎక్కడుంటాడో తెలుసుకొని అతని మెడను వంచైనా సరే వీళ్ళిద్దరినీ కలపాలి. చూడు, ఆ పసిబిడ్డను చూస్తుంటే ఎంత జాలనిపిస్తుందో. కనీసం ఆ బాబు మొహం చూసైనా అతను మారొచ్చు కదా. ఆయన బాబు మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదండి. అసలు ఆయనకి నేనన్నా బాబన్నా ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు మీరు వెంటబడితే మాత్రం ప్రేమిస్తాడా? చారదీస్తాడా? అనవసరంగా మీరు ఎంత దూరం వచ్చారు. ప్రేమ ఇష్టం అనేది మనసులోంచి పుట్టేవి. అవి బలవంతం మీద పుట్టవు. అందుకని పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోవాలా? అతని వల్ల ఆ అమ్మాయి జీవితమే నాశనం అయింది. దానికి సమాధానం చెప్తా. ఎవరు? నేనా? మరి నువ్వే కదా అతని తరఫున వకాలు తప్పించుకొని మరీ మాట్లాడుతున్నా. నేనేదో మామూలుగా చెప్పాను. మామూలుగా అయినా ఎలా అయినా ఓ ఆడదానికి అన్యాయం చేసిన వాళ్ళని వెనుకేసుకొచ్చే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం నవీన్. అసలు నా ఉద్దేశం అది కాదు జే. సారీ అండి, నా గురించి మీరు ఒకరినొకరు ఏమీ అనుకోవద్దు. నా వల్ల ఎవరు బాధపడకూడదు. నా కర్మానికి నేను ఎలాగో ఏడుస్తున్నాను. నా వల్ల ఇంకొకరు బాధపడ్డం నాకు ఇష్టం లేదు. ఇందులో బాధపడటం ఏం లేదు అనన్య. మా ఇద్దరి మధ్య ఇలాంటి చిన్న చిన్న తగాదాలు మామూలే. ఇదిగో చూడు నవీన్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నువ్వు ఎలాగైనా సరే అనన్యని మోసం చేసిన మనిషి ఎవరో తెలుసుకొని అతన్ని దారిలో పెట్టే బాధ్యత నీదే. ట్రై చేస్తాను. అమ్మా, బాబుది అచ్చం వాడ నాన్న పోలికే కదా. ఏం లేదమ్మా, బాబు మొహం చూసి ఆ పెద్ద మనిషిని ఇట్టే పట్టేయచ్చు. నాకు వేరే పని ఉంది, నేను ఇప్పుడే వస్తా.
అయ్యో నమస్తే మేడం. నమస్తే. ఏమైంది మేడం, సంతకాలు చేశారా? సంతకం దానికోసమే చూస్తున్నానయ్యా. అదే చూస్తున్నాను. చూడడం ఏంటి మేడం, త్వరగా సంతకాలు చేస్తే గానీ జీతాలు ఇవ్వలేం. జీతాలు ఇవ్వాలంటే చెక్కులు ఇవ్వాలా? ఏ డబ్బులు ఇవ్వచ్చుగా? అకౌంట్స్ ప్రాబ్లం మేడం. అలా డబ్బులు ఇవ్వాలన్నా మీరు చెక్ మీద సంతకం పెట్టాలి మేడం. ఏం సంతకాలో ఏంటో, ఏదో ఒక్కదాని మీదైతే పెట్టొచ్చు గాని ఏకంగా ఒక పుస్తకం ఇచ్చి సంతకాలు పెట్టమంటే ఎలాగండి? తప్పదు మేడం, సిగ్నేచరింగ్ అథారిటీ మీకే ఉంది కదా, కాబట్టి మీరే సంతకాలు పెట్టాలి. ఇంత తలనొప్పి ఉందని తెలియక ఒప్పుకున్నాను. ఒక్క సంతకం చేయాలంటేనే చేతులు వణికి చేస్తాయా నాకు? అలాంటిది ఇన్ని సంతకాలు చేయాలంటే వామ్మో, నా వల్ల అవుతుందా? త్వరగా సంతకాలు చేయండి మేడం, టైం అవుతోంది. ఏంటి మేడం ఏంటలా దబాయిస్తా? అంటే నాకు సంతకాలు చేయడం రాదనా? ఆ మాట నేను ఇప్పుడు అన్నాను మేడం. అనుకున్నావేమో, అలాంటిదేమీ లేదని చెప్తున్నాను. అలాగే మేడం, సంతకాలు చేయండి. తప్పదా? తప్పదు మేడం. సరే. మేడం, సంతకాల్లో తేడా రాకూడదు మేడం, అన్ని ఒకేలా ఉండాలి. ఇదిగో నువ్వు ఇలాంటివి చెప్పకు. అన్ని ఒకలాగా రావాలంటే ఎలా కుదురుతుందయ్యా? అలా చేయకపోతే బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరు మేడం. సంతకం తేడా వస్తే డబ్బులు ఇవ్వరు. మన డబ్బులు మనకివ్వడానికి మధ్యలో వాళ్ళ కూడా పెట్టయ్యా. అదంతే మేడం, వాళ్ళ రూల్స్ ఒప్పుకోరు. ఏం రూల్స్ ఏమిటో. రాసేసానయ్యా. అమ్మయ్యా, అయిపోయిందయ్యా. ఈ సంతకాల వరకు అయిపోయింది మేడం. ఆఫీస్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి. నా వల్ల కాదయ్యా, కావలిస్తే నువ్వు పెట్టుకో. నేను పెట్టకూడదు మేడం. ఎందుకు పెట్టకూడదయ్యా? భార్గవి బదులు నేను సంతకం పెట్టట్లేదు. ఇదే అంతే, నా బదులు నువ్వే చేసేసే. అప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ నాకు రాసి ఇవ్వాలి మేడం. అమ్మా ఆశ, అంత తెలిగే రాసిస్తానేంటి? ఆ ఫైల్ చెట్టు కష్టపడి నేనే పెడతాను. అలాగే మేడం. ఇదిగో చూడు, నువ్వు పొద్దున్నే వచ్చి ఏ రోజు ఏ పనులు చేస్తున్నావో నాకు చెప్పాలి. అలాగే సాయంత్రం మళ్ళీ రావాలి, ఏం పనులు చేస్తున్నావో చెప్పాలి. అలాగే మేడం. రోజు కూలి ఎంత అయిందో, ఎంత పని జరిగిందో, ఎంత లాభం వచ్చిందో, ఎంత నష్టం వచ్చిందో నాకు తెలియాలయ్యా. కూలీ వివరాలన్నీ నాకు తెలియాలి. రోజు కూలీలా? కూలీలు మన దగ్గర ఎందుకుంటారు మేడం? మన దగ్గర పనిచేసేది ఉద్యోగస్తులు. ఏ వాళ్ళు మాత్రం కూలీ తీసుకోకుండా పని చేస్తారా? ఏ వాళ్ళు తీసుకునేది కూలీ కాదు మేడం, జీతం. అదేనయ్యా, రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలియాలి కదా. మన ఖర్చు ఎంత, దిగుబడి ఎంత, రాబడెంత, లెక్కలు చూసుకోవద్దా? అసలే నేను లెక్కలో చాలా ఖచ్చితమైన మనిషిని. అందుకే భార్గవి మేడం నా మీద బోల్డ్ అంత బాధ్యత అప్పచెప్పింది. చూడండి మేడం, రాబడి, దిగుబడి, కూలి పని
ఇవన్నీ మనకు సంబంధించిన మాటలు కాదు మేడం. మన దగ్గర వ్యవసాయం చేయట్లేదు, రోజు కూలీలను పెట్టి తట్లు మోయించడం లేదు. దయచేసి అలా మాట్లాడకండి మేడం, వినడానికి చాలా కష్టంగా ఉంది. కష్టంగా ఉంటే చెవులు మూసుకో, లేదంటే ఉద్యోగం మనిషి వెళ్ళిపోవయ్యా. వద్దు మేడం, నాకున్నది ఒక్క ఉద్యోగమే. ఇది మీరు తీసేస్తే ఇంకో చోట దొరకడం కష్టం మేడం. అందుకే చెప్తున్నాను, ఏ రోజు లెక్కలు ఆ రోజే చెప్పాలి. అలాగే ఈ సంతకాలని నాకు లేకుండా చూసుకోవయ్యా. అర్థమైందా? అర్థమైంది మేడం. అయితే ఇంకా నిలబడ్డావి, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఆఫీసులో పనులు చూసుకో. అలాగే మేడం. ఆస్తులు కాపాడు చాలా కష్టమే. డాడీ కాఫీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు డాడీ? ఏదో అలా అలవాటైపోయిందమ్మా. కాఫీ చాలా బాగుందమ్మా. ఎంతైనా నీ చేతి కాఫీయే కాఫీ. డాడీ ఏంటమ్మా? మీరు మళ్ళీ నన్ను వదిలిపెట్టి వెళ్ళారు కదా, ఇక్కడే ఉంటారు కదా. రేపు భార్గవి రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు తన దగ్గరికి వెళ్ళిపోతారేమోనని భయంగా ఉంది డాడీ. మీరు అక్కడికి వెళ్ళిపోయాక నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను డాడీ. మొదట్లో కోపం వచ్చింది, కానీ ఆ కోపం మీ మీదుండే ప్రేమ వల్లేనని ఆ తర్వాత అర్థమైంది డాడీ. ఇలా మీరు ప్రశాంతంగా పేపర్ చదువుతూ ఉంటే మీకు ఇష్టమైన కాఫీ వేడివేడిగా ఇచ్చి చాలా కాలమైంది డాడీ. ఈ ఆనందాన్ని మళ్ళీ దూరం చేయరు కదా? లేదమ్మా, ఇక నేను ఎక్కడికి వెళ్ళను. నేను నీకు దూరంగా ఉన్నా మనసులో ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను. భార్గవి మీద అభిమానంతో జాలితో అక్కడికి వెళ్ళాను, కానీ నిన్ను ఏ రోజు నేను తక్కువ చేయలేదమ్మా. నేనే కాదు, ఏ కన్న తండ్రి తన పిల్లల్ని తక్కువ చేసుకోవడమ్మా. ఏ కన్ను ముఖ్యం అంటే ప్రపంచంలో ఏ మనిషి ఒక్కదాన్ని ఎంచుకోలేడమ్మా. కన్న బిడ్డ విషయంలో కూడా అంతేనమ్మా. కాకపోతే అవిటితనం ఉన్న బిడ్డ మీద కొంచెం ప్రేమ ఎక్కువ చూపిస్తారు. అది తప్పు కాదు, ఇంకొకరిని తక్కువ చేసినట్టు కాదు. నా దృష్టిలో భార్గవి తండ్రి ప్రేమకు తల్లి ప్రేమకు నోచుకొని అబాయకురాలు. తనకు తండ్రిగా నా అవసరం ఉందని వెళ్ళాను. అభిమానం చూపిస్తూనే తన అహంకారాన్ని తగ్గించాలనుకున్నాను, కానీ కుదరలేదు. నా ప్రేమని తను గుర్తించలేదు. నా మౌనాన్ని చేతకాని తను అనుకుంది. చివరికి తను జైలు పాలైంది. ఇప్పటికీ తన మీద నాకు జాలిగానే ఉంది. చందు, నేను నీకు మాటిస్తున్నాను, ఇక నుంచి నేను నీకు దూరం కాను. నీతోనే ఉంటానమ్మా, సరేనా? అయినా నాకు మాత్రం ఎవరున్నారమ్మా? నువ్వేగా. నేను ఒక్కదాన్ని కాదు డాడీ, అమ్మ కూడా మీతోనే ఉంది. అవును అంకుల్, జయంతి గారు ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో కలిసిపోతారు. చూడండి డాడీ, నా మాట నిజమవుతుంది. ఏ కారణం లేకుండా జరగాల్సిన పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? అలా ఆగిపోయింది అంటే దేవుడు కావాలని ఆపాడని అర్థం. ఏదో ఒక రోజు మీ మంచితనం అమ్మకు అర్థమవుతుంది, మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. ఆ విషయం గురించి నేను ఆలోచించడం మానేశానమ్మా. ఇప్పుడు నేను ప్రశాంతంగా హాయిగా ఉన్నాను. అంకుల్, నాదో రిక్వెస్ట్. ఏంటి రాజా?
మీకు అభ్యంతరం లేకపోతే మీ ఎక్స్పీరియన్స్, మీ టాలెంట్ నా బిజినెస్కి చాలా అవసరం. నా కంపెనీకి ఎండి గారండి, ప్లీజ్. అవును డాడీ, మీకు రిలీఫ్ గా ఉంటుంది, ఆయనకి హెల్ప్ గా ఉంటుంది. కంపెనీ వంక పెట్టుకుని ఈ నాతో అస్సలు టైం స్పెండ్ చేయట్లేదు. మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఒప్పుకోండి డాడీ, ప్లీజ్ డాడీ. ప్లీజ్ అంకుల్, ఇద్దరం అడుగుతున్నాం, ఒప్పుకోండి. సరేనమ్మా, మీ ఇష్టం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ మాట్లాడగలిసింది నేను. చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు కావాలని ఇంటికి వచ్చావు కదూ, నన్ను ఎలాగైనా సాధించాలని ఇంట్లో అడుగు పెట్టావు కదూ. అవును, మిమ్మల్ని సాధించుకుందామనే వచ్చాను. ఏయ్, అది నీ వల్ల కాదు. నేను జయంతిని పెళ్లి చేసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వేషాలు వేసినా నేను మాత్రం నీకు దక్కను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా వెళ్ళిపోయేదాన్నే అయితే ఇప్పుడు కాదు, అమెరికా నుంచి రాగానే హోటల్ రూమ్ లో నన్ను కలిసి నీ చావు నువ్వు చావు అన్నారు చూడండి, ఆ రోజు వెళ్ళిపోయేదాన్ని. నా లక్ష్యం మిమ్మల్ని సంపాదించుకోవడం. మీరు లేకుండా, మీరు రాకుండా నేను వెళ్ళను. ఏయ్, నీకేమైనా పిచ్చా? నువ్వు ఇష్టం లేదని మొహం మీద చెప్తున్నా, నీకు అర్థం కాదా? అనవసరంగా ఇక్కడ గొడవ చేయకో. గొడవ చేయాలనుకుంటే ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు. ఆ రోజు జయంతి గారు కలిసినప్పుడే మన ఇద్దరం భార్యాభర్తలమని ప్రూవ్ చేసే ఫోటో ఆవిడికి చూపిస్తే చాలు. నిజంగా మిమ్మల్ని బలవంతంగా నా దగ్గరికి రప్పించాలంటే ఈ పసిబిడ్డని తీసుకొని ఇంత దూరం రావాల్సిన పని లేదు. ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీరెక్కడున్నా సరే లాక్కొచ్చి నా ముందు నిలబెట్టేవాళ్ళు. కానీ నాకు కావాల్సింది అది కాదండి, మీరు కావాలి. మీ ప్రేమ నాకు, మన బాబుకి కావాలి. చూడు, ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం కాదు, ఆ కృష్ణగాడు ఆడిస్తున్న నాటకం. వాడికి జయంతి కావాలి, అందుకే నిన్ను పావులా వాడుకుంటున్నాను. వాడి చేతిలో కీలుబొమ్మగా మారకుండా మర్యాదగా బాబుని తీసుకుని వెళ్ళిపో. నీకేం కావాలంటే అది ఇస్తాను. అమెరికాలో నా పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ మొత్తం నీకు బాబుకి ఇస్తాను. మీ ఇద్దరు హ్యాపీగా గడిపోయింది. ఏమండి, మాకు మీతో ఉంటేనే సంతోషం అండి. మీ డబ్బు చూసి, మీ ఆస్తి చూసి నేను పెళ్లి చేసుకోలేదు. నా మనసుకి నచ్చారు, జీవితాంతం కలిసి ఉంటారనే నమ్మకంతో పెళ్లి చేసుకున్నాను. ఏయ్, నీ మనసుకి నేను నచ్చాను కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. అలాగే నా మనసుకి జయంతి నచ్చింది. జయంతిని పెళ్లి చేసుకోవాలన్న ఆశ, కోరిక ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో నేను కన్న కల. అది ఇన్ని రోజులకి తీరుతుంది. అనవసరంగా నువ్వు అడ్డుదల్లి నాశించకు. అసలు నాలో లోపం ఏంటో చెప్పండి. ఏం తక్కువైందని నన్ను కాదంటున్నారు? చెప్పండి. నా వల్ల ఈ ప్రాబ్లం ఉంది అంటే నేను మారుతానా?
నన్ను నేను మార్చుకుంటాను. నువ్వు మారినా మారకపోయినా నీతో కలిసి బతకటం అనేది ఇంపాసిబుల్. నాకు కావాల్సింది జయంతి, అంతే. చూడు, నీకు కరెక్ట్గా వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేదంటే నేనేం చేస్తానో నీకు ఆ కృష్ణగాడికి కూడా అర్థం కాదు. నేను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తాను. మీరేదైనా చేయండి, మీరేం చేసినా నేను భరిస్తాను. చివరికి నన్ను చంపినా నాకు ఇష్టమే. కానీ మీరు లేకుండా, మీరు రాకుండా మీరు మాత్రం వెళ్ళేది లేదు. ఏంటి అమ్మాయి ఇంకా నిద్రపోలేదా?